వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై ఎలాంటి అపోహలకు తావులేదని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. అందరి సూచనలు సలహాల ప్రకారమే అభివృద్ధి చేస్తామని కూడా తెలిపారు. దేవతల విగ్రహాలను కదిలించమని, శృంగేరి పీఠాధిపతుల అనుమతులతోనే అభివృద్ధి చేస్తామని కూడా అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తుందని కూడా ఆది శ్రీనివాస్ విమర్శించారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయాన్ని విస్తరణ చేస్తూ అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్న ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారి సహకారంతో ఫౌండేషన్ వేసుకొని సుమారు 76 కోట్లతో ఆలయాన్ని విస్తీర్ణతో పాటు అభివృద్ధి చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని 4 మార్లు శృంగేరి పీఠానికి వెళ్ళి శ్రీ శ్రీ విధుశేఖర్ భారతి గారి దగ్గర అనుమతులు తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఈ అభివృద్ధిని విస్తరణను జీర్ణించుకోకుండా గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలకు ఏటా 100 కోట్లు ఇస్తా అని ఇవ్వని బీఆర్ఎస్ పార్టీ ఓవైపు నా లగ్గం ఇక్కడైంది, ఏటా 100 కోట్లతో అభివృద్ధి చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ మాటలు నీటి మూటలైన వేళ బీజేపీ అంటగాగినప్పుడు బీఆర్ఎస్ తోటి ఇప్పటి వరకు బీజేపీ కూడా అనా పైసను తీసుకురావాలని ఆలోచన చేయని సందర్భంలో మేము అభివృద్ధి చేస్తూ ఉంటే స్వాగతించాల్సింది పోయి వేములవాడ పట్టణ బంధుకు పిలుపునివ్వడం, మేము నిన్నటి రోజే విజ్ఞులు ఆలోచించండి అని చెప్పంటే దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్డు వెడల్పు చేస్తుంటే ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారితోటి ఈ బంద్లో పాల్గొనమని చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ